కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం తనకు కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయారు. కడప పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు ఆమె హాజరయ్యారు. అయితే తనకు వేదిక సమీపంలో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం కుర్చీ వేయలేదని, తనకు కేటాయించిన సీట్లో అధికారులు కూర్చున్నారని ఆమె అలిగారు. ఆ తర్వాత ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేసిన మాధవిరెడ్డి దంపతులు అలక వీడకుండా బయటకు వెళ్లిపోయారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, స్వాతంత్ర దినోత్సవం రోజు కడప ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ గా ఉన్నటువంటి మాధవిరెడ్డికి ఈ రోజు ఘోర అవమానం అయితే జరిగింది. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం అని చెప్పి కూడా ఎమ్మెల్యే అనుచరులు అయితే చెప్తున్నారు. ఈ రోజు ఉదయం ఏదైతే జెండా ఆవిష్కరణ అయితే ఉందో, అలాగే మంత్రి నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి ఫరూక్, ఎన్ఎండి ఫరూక్ మంత్రి, మైనార్టీ శాఖ మంత్రి ఈ రోజు అతిథిగా వచ్చి జెండా ఆవిష్కరణ చేసే సందర్భంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే దంపతులు, పొలిట్ బ్యూరో మెంబర్ అలాగే జిల్లా అధ్యక్షులు కూడా శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. అయితే అక్కడ పోలీసుల నిర్లక్ష్యంతో అయితే అక్కడ చైర్ వేయలేదు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి కనీసం వాళ్ళ బంధువులకైనా కూడా కనీసం స్టేజ్ మీద కాకపోయినా కూడా పక్కనైనా చైర్ వేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కానీ ఒక ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీద విప్ ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విప్ ప్రోటోకాల్ ప్రకారం అయినా కనీసం ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎమ్మెల్యే కోసం ఒక చైర్ వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఒక చైర్ అనేది కేటాయించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ అధికారులు మాత్రం అదేది పట్టనట్లు, అలాగే ఎమ్మెల్యేని గుర్తించకపోవడము, ఒక రాష్ట్ర ప్రభుత్వ విప్ గా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండడంతో ఆమె అక్కడే చాలా నిరసన వ్యక్తం చేస్తూ ఒక అర్ధగంట సేపు అక్కడే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై జేసీ అతిథి సింగ్ పై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది కడపలో. ఎందుకంటే ఒక ప్రభుత్వ విప్పు అలాగే కడప ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యేని ఇంత ఘోరంగా అవమానిస్తారా అధికారులు? కనీసం అంత నిర్లక్ష్యం ఏంటి? కడపకు ఒక ఎమ్మెల్యే ఉన్నారని కూడా అంత గుర్తు లేకుండా ఉన్నారా అని ఎమ్మెల్యే అనుచరులు అయితే పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా జేసీ అతిథి సింగ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అయితే ఈ నేపథ్యంలో మరి ఈ పంచాయతీ సీఎం దగ్గరికి వెళ్తుందా? ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యంపై, అధికారులు తనపై చూసినటువంటి చిన్నచూపుకు అలాగే నిర్లక్ష్యంపై సీఎం కు ఫిర్యాదు చేస్తారో ఎమ్మెల్యే అని చెప్పి కూడా సమాచారం అందుతోంది. మరి దీనిపై అధికారులు ఎటువంటి వివరణ ఇస్తారో, అలాగే దీనికి బాధ్యులైన వారిపై ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటారా? అసలు స్టేజీ ప్రోటోకాల్ ఇవన్నీ చూసేది ఎవరు అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కలెక్టర్ కూడా ఎమ్మెల్యే భర్తను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇక్కడ రమ్మని చెప్పి చైర్ వేసి. కానీ ఆమె మొదట్లో వేయకపోతే ఇప్పుడు వేయడం, అడిగిన తర్వాత వేస్తారా అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కలెక్టర్ కూడా వెళ్ళి అక్కడ పక్కన కూర్చోండి అని చెప్పి ఆయన కూడా అవమానించడం కూడా జరిగింది ఎమ్మెల్యేని. సో మరి ఇట్లా అది కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరు కూడా అలాగే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేని తీవ్రంగా నిర్లక్ష్యం చేయడము, ఆమె పట్ల ఆమెను ఏదైతే గౌరవించకపోవడం పట్ల మాత్రం ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో దీన్ని వైసీపీ వాళ్ళు మాత్రం ఇంకో విధంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుర్చీ గోలా అంటూ కూడా పెద్ద ఎత్తున గ్రూప్లలో ఆ వీడియో, అలాగే ఆ వీడియోకి సంబంధించిన మ్యాటర్ కూడా ట్రోల్ చేస్తూ అలాగే షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపై ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ ఘటన ఎంతవరకు దారి తీస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అలాగే అధికారులపై సీఎం కంప్లైంట్ చేసి అధికారులపై ఏమైనా యాక్షన్ చర్యలు తీసుకునే విధంగా ఏమైనా అవకాశం ఉంటుందా అనేది కూడా చాలా చర్చనీయాంశంగా ఉంది ప్రస్తుతం. అయితే దీనిపై అధికారులు ఇంతవరకు వివరణ ఎందుకు ఇవ్వలేదు? వివరణ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అధికారులందరూ కూడా అక్కడ ఇప్పుడు ప్రస్తుతం స్టేజ్ దగ్గరే ఉన్నారు. ఆ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే రివార్డు ఉంటుందో ప్రశంస పత్రాలు ఇవ్వడం, అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యలోనే ఎమ్మెల్యే తిరిగి ఇంటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అక్కడ దాదాపు అర్ధగంట సేపు నిలబడి తన నిరసనను వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అధికారులు ఎవరు కూడా, ఒక కలెక్టర్ అలాగే జేసీ జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ మాత్రమే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి
అడిగినటువంటి పరిస్థితిని రండి స్టేజ్ మీదకి కూర్చోండి అని చెప్పి అడిగిన పరిస్థితి నేపథ్యంలో అయితే ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని చెప్పి కూడా ఆమె గట్టిగా అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే. మరి అధికారులు ఇంతవరకు అయితే ఆమెకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఏమైనా వివరణ ఇస్తారా, లేకపోతే దీనికి బాధ్యులైనటువంటి అధికారులు కావచ్చు, కింది స్థాయి అధికారులు ఎవరైనా ఈ ప్రోటోకాల్ చూస్తున్న వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఎమ్మెల్యేకి సమాచారం ఇస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇది మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఎమ్మెల్యే మాధవిరెడ్డి, అలాగే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి. పార్టీ అధిష్టానం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లి దీనికి బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవడం లేదా భవిష్యత్తులో కూడా ఎటువంటి పునరావృతం కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకునేలాగా కోరుతారని చెప్పి కూడా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.